అమృతధార సహాయంతో తన శక్తిని చతుర్థ నక్షత్ర స్థాయికి పెంచుకున్నాడు యోధ. ఆ ఆనందంలో శిక్షణా ప్రాంగణానికి వచ్చిన అతనికి సారథితో పోటీపడి గెలిచిన బిందు కనిపించింది. వాళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటుంటే ఒక వ్యక్తొచ్చి ఎగతాళి చేస్తాడు. అలా ఎగతాళి చేసింది మరెవరో కాదు, సారథి. యోధ అతని వైపు కోపంగా చూస్తుంటే 16 ఏళ్లొచ్చినా ఇంకా 3వ నక్షత్ర స్థాయిని దాటని నిన్ను మైదానంలోకి ఎవరు రానిచ్చారా? మైదానం చుట్టూ ఆడపిల్ల చుట్టూ తిరిగితే శక్తి పెరగదు. పోయి నీకు తగిన పని ఏదైనా చేసుకుని బతుకు అని అవమానించాడు సారథి. అతని మాటలకి యోధ రక్తం మరిగిపోయింది. రేయ్, పిచ్చి పిచ్చిగా వాగకు, నేనెప్పటికీ అలాగే ఉండిపోతాననుకోకు, నాకు ఒక రోజొస్తుంది అని హెచ్చరించాడు. పనికిరాని కుక్కలకి ఒకరోజు కాదు, 3 ఏళ్లు సమయం ఇచ్చినా ఏ ఉపయోగం ఉండదు. ఇన్నాళ్ళు ఏం చేశావురా? ఒక్క నక్షత్ర స్థాయి అయినా పెరిగిందా అని ఎగతాళి చేశాడు సారథి. ఎంత పెరిగిందో చూస్తావా? నా దమ్మేంటో చూపించమంటావా అంటూ పిడికిలి బిగించి సారథి మీదకు దూసుకెళ్లాడు యోధ. ఆగు యోధ, సారథి నీ లక్ష్యం కాదు, అతను నీకంటే పై స్థాయిలో ఉన్నాడు, నీ దూకుడు తగ్గించు అంటూ ఉంగరం నుంచి విదుర హెచ్చరించాడు. ఈలోగా బిందు వేగంగా ముందుకెళ్లి, సారథి, శిక్షణలో భాగంగా మనిద్దరి మధ్య పోటీ జరుగుతోంది, నీ సత్తా ఏంటో నాకు చూపించు, యోధనెందుకు మధ్యలోకి లాగుతున్నావు అని ప్రశ్నించింది. వాడినంటే నీకు రోషం పొడుచుకుని వస్తోందేంటి బిందు? అంత బాధగా ఉంటే యోధాని కూడా నాలాగా 7 నక్షత్ర స్థాయికి ఎదగమని చెప్పు అని రెచ్చగొట్టాడు సారథి. అతని సంగతి తర్వాత, ముందు నా చేతిలో ఓడిపోకుండా చూసుకో అని కోపంగా 2 చేతులు చాపి ఒక్కసారిగా గాల్లోకి లేచిన బిందు సారథిని వెనక నుంచి బలంగా తన్నే ప్రయత్నం చేసింది. ఆమె దాడిని పసిగట్టిన సారథి కూడా గాల్లోకి లేచి బిందు నుంచి దూరంగా ఎగిరాడు. అతన్ని వెంబడిస్తూ మైదానం మధ్యలోకి వెళ్ళింది బిందు. వాళ్ల పోరాటం మళ్లీ ఆరంభమైంది. సారథి మరీ మూర్ఖంగా ఉన్నాడు, బిందుని వాడేమైనా చేస్తే అని దిగులుగా అనుకున్నాడు యోధ. బిందు గురించి నువ్వు ఆలోచించాల్సిన పనిలేదు. ఈ మైదానంలో 8వ నక్షత్ర స్థాయి దాటి 9వ నక్షత్ర స్థాయికి చేరుకున్న ఏకైక యోధురాలు ఆమె మాత్రమే. అంగడి వీధిలో భద్ర ఎంత అల్లరి పెట్టినా ఆమె వాడిని ఎందుకు తన్నలేదో తెలుసా? నువ్విచ్చిన మూలికల్ని జాగ్రత్తగా ఉంచాలి కాబట్టి అని ఉంగరం నుంచి సమాధానం చెప్పాడు విదుర. దాంతో యోధకు రోషం వచ్చింది. ఆ సంగతి నాకు కూడా తెలుసు అని చురుగ్గా సమాధానం చెప్పాడు. ఆహా, తెలుసా? మరి తెలిస్తే బిందు రక్షణ గురించి అంత హైరాణ పడటం ఎందుకో అని వెటకారంగా అన్నాడు విదుర. ఆ వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు, ఆహా, ఓ, నాకిప్పుడు తెలిసింది. నీకు మరో 1000 బంగారు నాణేలు అప్పు ఇవ్వాల్సింది తనే కదా, నీకామె మీద ఈ మాత్రం జాగ్రత్త ఉంటుందిలే అంటూ నవ్వాడు. అతని మాటలకి యోధా మొహం ఎర్రగా కందిపోయింది. నీకు చెప్పానా? నేను నీకు చెప్పానా? బిందు దగ్గర డబ్బు తీసుకుంటానని నీకు చెప్పానా అని కోపంగా ఎగిరాడు. మీ నాన్నని అడగవు, బిందుని అడగవు, మరి నీకు డబ్బెలా వస్తుంది? మూలికలు ఎలా తెస్తావు అని రెట్టించాడు విదుర. ఆ ప్రశ్నకి యోధా సమాధానం చెప్పలేదు. మైదానంలో రసవత్రంగా సాగుతున్న పోరు మీద అతని దృష్టి నిలిపాడు. తన బలమంతా కాళ్లలోకి తెచ్చుకున్న సారథి బిందుని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె చాకచక్యంగా పక్కకి వంగడంతో ధబీమని నేల మీద బోర్లా పడిపోయాడు సారథి. బిందు తన 2 చేతుల్ని మట్టి దులుపుకున్నట్లు రాపిడి చేసి, ఈ మాత్రం సరిపోతుందా? ఇంకోసారి మట్టి తినాలని సరదాగా ఉందా అంటూ సారథిని రెచ్చగొట్టింది. సారథి మళ్లీ పైకి లేచి పోరుకు దూకుతున్నాడు. విదురకి యోధా సమాధానం చెప్పకపోవడంతో, ఓయ్, సమాధానం చెప్పవేంటయ్యా బాబు, ఇప్పుడు డబ్బెక్కడి నుంచి తెస్తావు అంటూ విదుర అరుస్తూనే ఉన్నాడు. బిందు శక్తి చూసి నవ్వుకుంటున్న యోధ, డబ్బు సంపాదించడం ఎలాగో నాకు బాగా తెలుసు, ఆ సంగతి నాకు వదిలై అని ధీమాగా అన్నాడు. అబ్బాచ్చా, నిజంగా అంత తేలిగ్గా సంపాదించగలవా? ఎలా తెస్తావో నాకు కూడా చెప్పు నాయనా, కాస్త నేర్చుకుంటాను అని వెటకారంగా అన్నాడు విదుర. చెప్తా, నా తెలివికి నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావేమో చూడు, ముందొక చోట ప్రశాంతంగా కూర్చొనివ్వు, పోటీ చూస్తూ మాట్లాడుకుందాం అంటూ జనం కూర్చునే వైపు చూశాడు యోధ. అక్కడ కూర్చోవడానికి స్థలం కనిపించడంతో వెంటనే జనాన్ని తోసుకుంటూ జాగ్రత్తగా అటువైపు నడిచాడు యోధ. అతను వెళ్తున్న వైపే ఓ 5-6 ఆడపిల్లలు గుంపుగా నిలబడున్నారు. వాళ్లలో ఒక అమ్మాయి కళ్ళు యోధను చూడగానే పత్తికాయల్లా విచ్చుకున్నాయి. తన ముందు నిలబడి పోటీ చూస్తున్న మరో అమ్మాయి భుజం మీద గట్టిగా కొట్టి, ఏ అంజలి, ఎవరొస్తున్నారో చూడు అంటూ తొందర పెట్టింది. అంజలి వెనక్కి తిరగగానే అటువైపే వస్తున్న యోధ కనిపించాడు. ఆమె ప్రపంచం ఒక్క క్షణం స్తంభించింది. ఆమె గుండెల్లో అలజడి మొదలైనట్లు మొహంలో మారే భావాలు చూస్తేనే తెలిసిపోతోంది.
సరిగ్గా అదే సమయంలో సారథితో పోరాటంలో ఉన్న బిందు చూపు కూడా అంజలి మీద పడింది. ఆమె మెలికలు తిరగడం చూసిన బిందుకి కోపం వచ్చింది. ఒకప్పుడు ఏకలవ్య స్థాయికి ఎదిగిన యోధాకు అంజలి బాగా దగ్గరై అతనితో మంచి స్నేహం చేసింది. అతని స్థాయి పడిపోగానే ఆమె కూడా అందరిలాగే యోధాని అసహ్యించుకుని దూరంగా వెళ్లిపోయింది. కాని మళ్లీ ఇప్పుడు యోధాని చూసి అంజలి ఎందుకు స్పందిస్తోందో బిందుకి అర్థం కాలేదు. యోధాను చూస్తుంటే అంజలి మొహంలో సిగ్గుతో కూడిన ఎరుపు దాగడం లేదు. నేను తనని దూరం పెట్టానని యోధా చాలా బాధపడి ఉంటాడు. చాలా రోజుల నుంచి నేను మాట్లాడడం లేదని కోపం వచ్చి ఉంటుంది. కానీ మనసులో నా మీద ఇష్టం ఇంకా అలాగే ఉంటుందని నాకు తెలుసు. ఒకసారి తనతో మాట్లాడాలి అనుకుంటూ యోధా వైపు ఆశగా అడుగులు వేసింది. జ్యోతి వెంటనే అంజలి భుజాలు పట్టుకుని, యోధాతో మాట్లాడడానికి వెళ్తున్నావా? నీ బొగ్గల్లో రంగులు చూస్తుంటే నీకు ఆత్రం ఆగడం లేదనిపిస్తోంది అని అడిగింది. అంజలి బొగ్గలను గట్టిగా తడుముకొని, ఛీ, అలాంటిదేం లేదు, ఏదో కనిపించాడు కదా అని ఊరికే పలకరిద్దాం అనుకున్నాను అని కంగారుగా అంది. నువ్వు పలకరిస్తే పళ్ళికిలిస్తూ మాట్లాడ్డానికి యోధా అందర్లాంటి వాడనుకున్నావా అని వెటకారంగా అంది జ్యోతి. ఆమె మాటలకి అంజలికి రోషం వచ్చి, ఏ, ఎందుకు మాట్లాడ్డు? నేనేం చేశాను అని అంది. అతను ఏకలవ్య స్థాయిలో ఉన్నప్పుడు రాసుకు పూసుకు తిరిగావు. ఒక్కసారిగా అతని స్థాయి తారుమారయ్యేసరికి దూరం పెట్టావు. నువ్వు మర్చిపోయినా అతను గుర్తుపెట్టుకుంటాడు. ఆడది చేసిన అవమానం మగాడి గుండెల్లో శాశ్వతంగా అలాగే ఉంటుంది అని విసురుగా సమాధానం చెప్పింది జ్యోతి. స్నేహితురాలు తన గతం గురించి మాట్లాడడం అంజలికి నచ్చగా కోపంతో చెయ్యి పైకెత్తి, ఇక ఆపు, ఇప్పుడు అతను నాతో మాట్లాడ్డంటున్నావు అంతేనా? మాట్లాడి చూపిస్తా అంటూ శపథం చేసింది. నీ వల్ల కాదు, కావాలంటే రాసిస్తా అంటూ ఏమాత్రం తగ్గకుండా జ్యోతి కూడా శపథం చేసింది. సరిగ్గా అప్పుడే మైదానం వైపు చూస్తూ అక్కడికొచ్చాడు యోధ. అతను బాగా దగ్గరగా రావడంతో అంజలి చెయ్యి ఊపుతూ, యోధా, యోధా, ఏ యోధా అంటూ పిలిచింది. కాని ఆమె మాట వినపడినట్లు ఆమె వైపు కూడా చూడకుండా ముందుకు కదిలాడు యోధ. అది చూసి జ్యోతితో పాటు అంజలి స్నేహితురాళ్లందరూ హక్కుమని నవ్వేశారు. అవమానంతో అంజలి మొహం నల్లగా అయిపోయింది. వాళ్లందర్నీ చూస్తూ అంటూ కళ్ళు ఉరిమింది. దాంతో స్నేహితురాళ్లు నవ్వు బిగబట్టుకుని చూస్తున్నారు. అంజలి తనని దాటి వెళ్తున్న యోధ వైపు చూస్తూ, నీకు వినిపించడం లేదా యోధా? నిన్నే పిలుస్తున్నాను అంటూ గట్టిగా అరిచింది. ఈసారి ఆమె పిలుపు యోధాకు వినిపించడంతో తల తిప్పి అటువైపు చూశాడు. ఈసారి అంజలి మొహం గర్వంతో విచ్చుకుంది. ఇప్పుడు చూడండి, పరిగెత్తుకుంటూ ఎలా నా వైపు వస్తాడో అని తన స్నేహితురాళ్లకు మాత్రమే వినిపించేలా అంది. కాని యోధ అంజలిని అస్సలు పట్టించుకోకుండా అక్కడ్నుంచి వేగంగా ముందుకు వెళ్ళిపోయాడు. ఆ అవమానం భరించలేకపోయిన అంజలి కాళ్లతో నేలను బలంగా తన్నింది. జ్యోతి మొహం మాత్రం ఆనందంతో వెలిగిపోయింది. ఏయ్ అని పిలిస్తే పరిగెత్తుకుంటూ రావడానికి వాడు నీ ఇంట్లో పెరిగే కుక్కపిల్ల కాదు, యోధ అసలైన మగాడు అని రెచ్చగొట్టింది. అంజలి పళ్ళు కొరుకుతూ, చూస్తాను, నన్ను అవమానించిన వాళ్ళని వదిలిపెట్టను, వాడితో పాటు నీ అంతు కూడా తేలుస్తాను అంటూ ఆవేశంగా అరిచింది. అప్పటి వరకు వాళ్ళిద్దరి వాదన వింటున్న మిగిలిన స్నేహితురాళ్లు, ఏయ్ ఊరుకోవే జ్యోతి, అసలే అంజలి బాధలో ఉంటే రెచ్చగొడతావేంటి అంటూ ఆమెను వారించి అంజలిని సముదాయించారు. యోధ నేరుగా వెళ్లి ఖాళీగా ఉన్న ఒక చోట కూర్చున్నాడు. సారథి దాడి నుంచి తప్పించుకుంటూ అతని మీద తిరిగి దాడి చేస్తూనే యోధ మీద ఓ కన్నేసుంచింది బిందు. అంజలిని పట్టించుకోకుండా యోధ వెళ్లిపోవడం చూసిన సంతోషంలో బిందు కొంచెం నిర్లక్ష్యంగా ప్రవర్తించింది. దాంతో సారథి ఆమెను వెనక వైపు నుంచి దాడి చేయబోయాడు. అది చూసిన యోధ, బిందు జాగ్రత్త అంటూ గట్టిగా అరిచాడు. అతని మొహంలో ఆందోళన గమనించిన బిందు తన మీద దాడి జరుగుతోందని పసిగట్టి ఒక్కసారిగా గాల్లోకి లేచింది. నియంత్రణ తప్పిన సారథి మళ్లీ మైదానంలో బోర్లా పడిపోయాడు. ఒక్క పోటీలో ఎన్నిసార్లు కింద పడతావు సారథి? ఓడిపోతే నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావు అని ఎగతాళి చేసింది బిందు. సారథి రోషంతో నేలని తన్ని పైకి లేచాడు. అతను దాడి చేయకముందే అతని ఛాతీ మీద బలంగా కొట్టింది బిందు. ఆ దెబ్బకు గాల్లోకి లేచిన సారథి గింగిరాలు తిరుగుతూ వెళ్లి మైదానం అవతల పడిపోయాడు. ఆ పోటీలో బిందు గెలిచింది. జనం చప్పట్లతో ఆమెకు అభినందనలు చెప్పారు. ఆ తర్వాత గర్వంతో నవ్వుతూ వచ్చి యోధ పక్కనే కూర్చుంది బిందు. శుభాకాంక్షలు, సారథిని భలే చితకొట్టావు అని యోధ ప్రశంసించడంతో బిందు నవ్వుకుంది. మైదానం ఖాళీ అవడంతో అరుణదళానికి చెందిన మరో 2 యోధులు శిక్షణ కోసం వెళ్లారు. సారథి ఓడిపోయిన ఉక్రోషంతో పైకి లేచి యోధ వైపు కసిగా చూస్తూ, నువ్వెంతకాలం తప్పించుకుంటావో నేను చూస్తాను
ఏదో ఒకరోజు ఇదే మైదానంలో నాతో పోటీకి దిగేలా చేస్తాను. అది ఎలాంటి పోటీ అయినా సరే నువ్వు పైకి లేవకుండా చేస్తాను అని మనసులోనే అనుకుంటూ తన స్నేహితులు కూర్చున్న చోటుకి వెళ్ళిపోయాడు. యోధా బిందులు నవ్వుకుంటూ మాట్లాడుకోవడం గురించి స్నేహితులందరికీ చెప్తూ, వీళ్ళిద్దరూ చాలా ఎక్కువ చేస్తున్నారు, వీళ్ల సంగతి చెప్తాను అన్నాడు. కోపం అదుపులో పెట్టుకో సారథి, ఈ ఆవేశం యోధా మీద చూపిస్తే అసలుకే మోసం వస్తుంది అని హెచ్చరించారు అతని స్నేహితులు. ఎలా ఊరుకోమంటావు? యోధా పద్ధతి చూస్తుంటే ఒళ్ళు మండుతోంది, వాడికి సమాధానం చెప్పి తీరాలి అంటూ పిడికిలి బిగించాడు సారథి. వాళ్ళిద్దరి బంధం గురించి నీకు తెలీదా? యోధాని అవమానిస్తే బిందుకి కోపం వస్తుంది, ఆమెను నువ్వు దక్కించుకోవాలనే కోరిక ఎప్పటికీ తీరకుండానే పోతుంది. అది నీకిష్టమేనా అని సూటిగా ప్రశ్నించాడు ఒక స్నేహితుడు. దాంతో సారథి ఒక్కసారిగా ఆగిపోయాడు. ఇప్పుడేం చేయమంటారు? వాడేం చేస్తున్నా ఊరుకోవాలా అని పళ్ళు కొరికాడు. వదిలేయమని ఎవడు చెప్పాడు? వాడి మూతి పగిలేలా బలంగా దెబ్బపడాలి, కానీ వాడు బయటకు చెప్పుకోకూడదు. వాడిని మాటలతో అవమానించు అని సలహా ఇచ్చాడు మరో స్నేహితుడు. దాంతో తనేం చేయాలో సారథికి అర్థమైంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, నాకు విషయం బాగా అర్థమైంది అని చెప్పి యోధా దగ్గరకు వెళ్ళి, ఏ యోధా, నువ్వింకా వెళ్ళిపోలేదా? ఎవరితో అయినా పోటీ ఉందా, లేక శిక్షణ కోసం వచ్చావా అని ఎగతాళిగా అడిగాడు. యోధా అతన్ని పట్టించుకోలేదు. సారథి కావాలనే యోధాని రెచ్చగొట్టడానికి ఆ విషయం మాట్లాడుతున్నాడని బిందుకు తెలుసు. అరుణదళం సభ్యులెవరైనా ఇక్కడికి రావచ్చు, పోటీ ప్రదర్శనలు చూడొచ్చు. యోధా కూడా నీలాగే అరుణదళం సభ్యుడని మర్చిపోకు అని సారథిని హెచ్చరించింది. కళ్లతో చూస్తే ఏమొస్తుంది బిందు? మైదానంలో యోధుల్ని ఓడించి మన దళానికి పేరు తీసుకుని రావాలి. ఏం యోధా, నీకు పేరు ప్రతిష్ట దక్కించుకోవాలని లేదా అని యోధను ఇంకా రెచ్చగొట్టాడు సారథి. ఇప్పటి వరకు నువ్వు నాతో పోరాడి నా చేతిలో ఓడి గొప్ప పేరు తెచ్చుకున్నావు కదా, అది చాలే సారథి అని గట్టిగా నవ్వింది బిందు. ఆమె మాటలు సారథి గుండెల్లో గుచ్చుకున్నాయి. కాని కోపం అణుచుకుంటూ, అది కాలం నిర్ణయిస్తుంది బిందు, ఒకరు గెలిచినప్పుడు ఒకరు ఓడిపోక తప్పదు. ధైర్యంగా యుద్ధభూమిలో అడుగుపెట్టిన వాడే నిజమైన విజేత అని పౌరుషంగా అన్నాడు. గెలుపు ఓటమి కాలం మీద ఆధారపడతాయని నువ్వే అన్నావు కదా సారథి. ఏదో ఒకరోజు ఖచ్చితంగా నిన్నెదిరించడానికి మైదానంలోకి దిగుతాడు యోధ అని సారథి మొహం మీద కొట్టినట్లు చెప్పింది బిందు. ఆమె మాటలతో సారథికి ఒకవైపు కోపం కట్టలు తెంచుకుంది. ఇంతలో ఒక ఆలోచన కూడా వచ్చింది. యోధ వైపు కోపంగా చూస్తూ, బిందుకి నీ మీద చాలా నమ్మకం ఉంది కదా యోధ, కాని నువ్వు నాతో పోటీపడే అవకాశం ఈ జన్మకు రాదులే అని అన్నాడు. యోధ చిన్నగా నవ్వి, నీలాంటి వాళ్లకి నేను నోటితో సమాధానం చెప్పను అని చెప్పగానే, అవునా, ఎలా సమాధానం చెప్తావు మరి? పోనీ ఇప్పుడే నిర్ణయించేద్దామా? ఏమంటావు యోధ అని నవ్వాడు సారథి. గొడవ చేయకుండా అవతలికి వెళ్ళు సారథి అని అతన్ని హెచ్చరించింది బిందు. ఇది గొడవ కాదు, శక్తి నిరూపణ. ఎవడిలో ఎంత దమ్ముందో అందరికీ తెలియాలి కదా అని గట్టిగా అరుస్తూ జనం తన వైపు చూసేలా చేశాడు సారథి. అప్పటి వరకు తన కోపాన్ని అదుపు చేసుకుంటూ ఉన్న యోధ పైకి లేచి మైదానం బయటకు అడుగులు వేశాడు. మైదానం నుంచి కాదురా, నువ్వు సంవేద్య గ్రహం నుంచి బయటకు పోవాలి అని అరుస్తున్నాడు సారథి. జనం అందరూ వాళ్లవైపు చూస్తున్నారు. బిందు పైకి లేచి యోధ వెనకాలే అడుగులు వేస్తూ, వాడిని పట్టించుకోకు అని మెల్లగా అంటోంది. ఉంగరం నుంచి విదుర కూడా జాగ్రత్తలు చెప్తున్నాడు. ఏంట్రా, మరి ఇంత భయమా? నాతో పోటీపడే ధైర్యం లేదా? సరే, 1 సంవత్సరం తర్వాత జరగబోయే యువజన ఉత్సవాల్లో పోటీ పడతావా? అప్పటికైనా నువ్వు మగాడ్లా మారతావా అంటూ జనం వినేలా అరిచాడు సారథి. యోధ ఒక్కసారిగా ఆగిపోయి వెనక్కి తిరిగి సారథి వైపు చూశాడు. బిందు గుండె దడదడమని కొట్టుకుంటోంది. జనమందరూ ఊపిరి బిగబట్టి యోధ ఏం చెప్తాడా అని అతని వైపు కుతూహలంగా చూశారు. సారథి సవాల్ని యోధ స్వీకరిస్తాడా? ఈ గొడవల వలన విదురకు కోపం వస్తుందా? అమృతధార తయారీకి కావలసిన డబ్బుని యోధ ఎలా